తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రకరకాల టెక్నిక్స్ చెప్తూ ఉంటారు మీరు. వాటర్ టెక్నిక్ కానీ, లేకపోతే అఫర్మేషన్స్ కానీ, న్యూమరాలజీ రిలేటెడ్ కానీ, అన్ని రకాలుగా చెప్తూ ఉంటారు. అయితే మిర్రర్ టెక్నిక్ గురించి అయితే చాలా చాలా సందర్భాల్లో చాలా విపులంగా తెలియజేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే మిర్రర్ టెక్నిక్ చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది అని కూడా మీరు గట్టిగానే నమ్ముతారు, నిజండి? మరి మిర్రర్ టెక్నిక్ గురించి మన ప్రేక్షకులు ఒకసారి పరిచయం చేయండి అక్క. ఏంటి మిర్రర్ టెక్నిక్? ఎట్లా యూజ్ చేసుకోవాలి? ఎటువంటి సమస్యల నుంచి మనం బయటపడతాం మిర్రర్ టెక్నిక్ని కనుక ఆశ్రయిస్తే? ఒకసారి తప్పకుండా చెప్తాను పద్మిని. మన ప్రతిబింబాన్ని, మన ఇమేజ్ని చాలా పర్ఫెక్ట్గా చూపించేది అద్దం. అద్దం మనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమశివుడి నుంచి వచ్చింది. అంటే భగవంతుడు మనని మనం చూసుకోవడానికి మనకి ప్రసాదించిన వరం అద్దం. మరి అద్దంలో చూసినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు రెడీ అయిన తర్వాత ఒక్కసారి స్మైల్ ఇవ్వడం, లేదు అంటే నువ్వు ఎంత బాగున్నావు అని చెప్పుకోవడం. అవునా? అవును. సెల్ఫ్ అప్రిసియేషన్ చాలా కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది అనమాట. చాలా బాగున్నావు అని కనుక మనం చెప్తే ఆ రోజు ఏదో ఒక మంచి జరుగుతుంది మనకి. చాలా బాగున్నావు అని స్మైల్ ఇచ్చి వెళ్తే తప్పకుండా పనులు అవ్వడం అనేది నేను చూశాను. దైనందిన జీవితంలో మనం సోమవారం నాడు ఏం చేయాలి అంటే అద్దాన్ని చూసుకుని వెళ్ళాలి బయటికి. కంపల్సరీగా మండే రోజు ఎక్కడికన్నా వెళ్తున్నాము అని అంటే అద్దాన్ని చూసుకొని వెళ్ళాలి అని చెప్పి చెప్తారనమాట. బట్ ప్రతిరోజు రెడీ అయ్యి అద్దం చూసుకొని వెళ్తాం కదా. ప్రతిరోజు రెడీ అయ్యి ప్రతిరోజు మనం అఫర్మేషన్ చేసుకోవచ్చు. ముందు స్మైల్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇందులో నువ్వు చూసుకొని అఫర్మేషన్ ఎట్లా ఇవ్వాలి అనేవి కొన్ని పద్ధతులు ఉన్నాయి. దీనికి ఏంటయ్యా మరి ఎవరైనా చేశారా, ఇది నిజంగా ఎవరైనా సక్సెస్ అయ్యారా అని కనుక మనం చూస్తే, సక్సెస్ అయిన వాళ్ళలో ఆలియా భట్, పెద్ద హీరోయిన్ అమ్మాయి అఫర్మేషన్స్, మిర్రర్ అఫర్మేషన్స్ చేశాను, నాకు చాలా బాగా సక్సెస్ అయింది అని చెప్పింది. నాకు అర్థం కాని విషయం అక్క ఇది. అంత ఫేమ్ ఉంది, అంత డబ్బు ఉంది, చక్కటి భర్త, పాప, పిల్లలు, ఇంకేముంటాయి అఫర్మేషన్? ఇంకెందుకుంటాయి? ముందు కెరీర్ డెవలప్ అవ్వడానికి మీరు ఆలియా భట్ స్టార్టింగ్ చూస్తే చాలా పొద్దుగా ఉన్న పిల్ల, అసలు అంత అందంగా అమ్మాయి అవుతుందా? అంత అంటే ఇవాళ రేపు ఏంటి అని అంటే నటన అనేది ముందు ఏమైనా చూడాలి అని అంటే చూడ్డానికి కూడా బాగుండాలి అనుకునే రోజులు. కాబట్టి ఎంత బాగున్నా కూడా అమ్మాయి బాగుంది కానీ కొంచెం లావు ఉంది తెలుసా, కొంచెం సొంతంగా ఉంటే బాగుండు అని అనుకునే రోజులు. అవునా కాదా? అవును. కాబట్టి అట్లా అమ్మాయి నిలదొక్కుకోవాలి, తనకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ రావాలి అని అనుకున్నప్పుడు మీరు రాజీ అంతటి మూవీ తనకి వచ్చింది అని అంటే చాలా గ్రేట్, కెరీర్ స్టార్టింగ్లోనే. కాబట్టి తను అచీవ్ చేశాను, ఎలా అచీవ్ చేసుకున్నాను నేను, కెరీర్ డెవలప్మెంట్, ప్రత్యేకంగా కెరీర్ డెవలప్మెంట్ గురించి చేసుకున్నానని చెప్పారు తను. అది మిర్రర్ ఇన్ మేనిఫెస్టేషన్ నుంచి వచ్చిందనమాట. మీరు చూస్తే అనుష్క శర్మ కూడా వాళ్ళ మదర్ చేసి పెట్టారట. అదేంటి బలానా మూవీ దాంట్లో మా అమ్మాయికి రావాలి అని చెప్పి ఒక పిరమిడ్ లో రాసి పెట్టారట. తప్పకుండా యష్ రాజ్ ఫిలిమ్స్ లో వచ్చింది అమ్మాయికి, విష్ పిరమిడ్ లో. అట్లా మనకి మేనిఫెస్టేషన్స్ అనేవి తప్పకుండా అవుతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మిర్రర్ దగ్గర నుంచినప్పుడు మీరు ఎలా మాట్లాడుకోవాలి అని అంటే ప్రెజెంట్ సెన్స్లో మాట్లాడాలి. అంటే ఇప్పుడు జరగబోతోంది, నేను చాలా అందంగా ఉన్నాను, ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్, ఎస్ నాకు వర్త్ ఉంది, నేను తప్పకుండా నేను దీన్ని అచీవ్ చేయగలుగుతాను, ఈ గోల్ నాకు అచీవ్ చేయడం చాలా ఈజీ, నాకు చాలామంది హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు, నాకు ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి, అమ్మయ్య పని అయిపోయింది, నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకోవడం అనమాట. అట్లీస్ట్ ఒక 5 to 10 minutes మిమ్మల్ని మీరు చూసుకొని మీకోసం మీరు టైం ఇవ్వండి. ఎవరన్నా అద్దంలో చూసుకుని మాట్లాడుకుంటున్నావేంటి అని కనుక ఎవరైనా నవ్వుతారు అని అనుకుంటే ఒక 5 minutes రెడీ అయిన తర్వాత ఒక 5 minutes మాట్లాడుకుని వెళ్ళండి. ఇబ్బందిగా ఉంది, దాన్ని ఏమంటారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను, నేను వర్త్ ఉన్నాను, నాకు చాలా బాగా చేశాను, అందరికంటే నేను ఇంటర్వ్యూ చాలా బాగా చేశాను కాబట్టి నేను సెలెక్ట్ అయ్యాను, నాకు హ్యాపీగా ఉంది అని అనుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా మనం అఫర్మేషన్ చేసుకున్నప్పుడు టైం టు టైం, అంటే ఇవాళ మనం 9ంటికి అఫర్మేషన్ చేసుకుంటే రేపు కూడా 9ంటికి అఫర్మేషన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. డిసిప్లిన్,
అద్దం ఏం కోరుకుంటుంది అని అంటే డిసిప్లిన్. అద్దానికి చాలా రిలేటెడ్ ఉన్నాయి మనకంటే శుక్రవారం నాడు మంగళవారం నాడు పగలకూడదని, పగిలినా కూడా అవన్నీ కూడా గాజు ముక్కలన్నీ తీసి పక్కకి ఉంచి నెక్స్ట్ డే పడేయాలని చెప్పి జనరల్గా అయితే ఏం చేస్తారంటే కవర్లో కవర్ పెట్టి చెట్టు దగ్గర పెట్టేస్తారు. ఎక్కడ కూడా అంటే మామూలుగా డస్ట్లో కూడా వేయకుండా, ఎందుకంటే అవన్నీ పట్టుకుని ఇట్లా గట్టిగా పట్టుకున్నారని ఎవరైనా గుచ్చుకుంటాయి అని చెప్పి అట్లా మనం జాగ్రత్తగా చూసుకుంటాం అద్దాన్ని అనమాట. ఇంకోటి మనీకి సంబంధించింది ఏమన్నా ఉంటే కనుక, అంటే డబ్బు దాయాలి అని అనుకుంటే కనుక మన పర్స్లో ఎప్పుడైనా సరే అద్దం అనేది ఉండాలి. చిన్న చిన్న వాలెట్స్లో ఉంటూ ఉంటాయి బుజ్జివి. ఆ అద్దం అనేది ఉంటే అందులో డబ్బులు బాగా నిలబడతాయని గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు డిజిటల్ మనీ వచ్చేసి మనకి చాలా ఇది అయిపోతుంది. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అనిపించింది అసలు అద్దం ఉన్న వ్యాలెట్ ఎన్ని రోజులైందా వాడి అని అనిపించింది నాకు అనమాట. అడుగు నువ్వేదో అడుగుతా. అద్దం అని అంటున్నారు కాబట్టి అందున ఇది నాకు మీరు ముందు చెప్పినప్పుడు డర్టీ మిర్రర్ టెక్నిక్ అని అన్నారు. డర్టీ మిర్రర్ టెక్నిక్ అని అంటే ఒకసారి ఆగుతాం కదా టెక్నిక్, మరి దాని పేరు అలా ఉందా? మామూలుగా ఇళ్లలో అద్దాలు అయితే డర్టీగానే ఉంటాయి, మొత్తం బొట్లన్నీ దానికే ఉంటాయి. వాటర్ కనుక ఒకవేళ సింక్ పైన ఉంటే వాటర్ డ్రాప్స్ అన్ని దాని మీద ఉంటాయి, చెత్త చెదారం అంతా. ఎలా ఉండాలి అసలు అద్దం ఏంటి? అద్దం ఎప్పుడు నీట్గా ఉండాలి. అయితే ఇలా డర్టీగా ఉన్న మిర్రర్ని కూడా మనం టెక్నిక్ ఉపయోగించుకోవచ్చు. ఏంటి అని అంటే కొంచెం చిన్నగా ఒక కోల్గేట్ టూత్పేస్ట్ తీసేసుకొని కొద్దిగా వాటర్ పోసేసి ఆ మిర్రర్ అంతా రుద్దేసేయండి మొత్తం. ఎలా అంటే మీ ప్రతిబింబం అసలు కనపడకూడదు. ఓకే, కనపడకూడదు. అప్పుడు అద్దానికి చెప్పండి, చూడు నిన్ను ఎంత బాగా నీట్గా చేస్తాను, నా ప్రతిబింబం ఎంత క్లియర్గా కనపడేటట్టు తుడుస్తానని చెప్పి ఒక టిష్యూ పేపర్ కొద్దిగా తడిపేసేసి, మామూలు న్యూస్ పేపర్ అయినా సరే లేకపోతే మామూలుగా మెత్తటి బట్ట అయినా సరే తుడిచేసేయండి. అప్పుడు తుడిచినప్పుడు అద్దం ఎంత షైనింగ్ ఉంటుందో, ఏదన్నా మనం క్లీన్ చేసినప్పుడు అది షైన్ అయినప్పుడు మురిసిపోతూ ఉంటాం చూసి ఒక్కొక్కసారి. ఎంత బాగుంది, ఎంత బాగుంది. అవునా కదా? నాకు ఎప్పుడు వస్తుంది తెలుసా, గ్రైండర్ జార్స్ ఉంటాయి చూడు, నేను షాంపూ చేసుకునేటప్పుడు కుంకుడుకాయలు వేసి గ్రైండ్ చేస్తా. అసలు లోపల ఆ క్లీన్లీనెస్ అనేది ఏంటో అప్పుడు తెలుస్తుంది మనకి. లోపల ఎంత చెత్త ఉందో అప్పుడు అర్థమైంది, బయటకు వచ్చేస్తుందా. అంటే ఆ కుంకుడుకాయ రసం పొయ్యంగానే గ్రైండర్ మిల్ల మెరిసిపోతుంటుంది జారు. నాకు అనిపిస్తుంది ఇది క్లీన్ చేయడానికన్నా కంపల్సరీ షాంపూ చేసుకుంటూ ఉండాలి వారానికి ఒకసారి అని అనిపిస్తుంది. కాబట్టి ఆ మిర్రర్ క్లీన్ చేసినప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఆ నీట్గా ఉన్న మిర్రర్ని చూసి మీరు అఫర్మేషన్ చేసుకోండి. ఏమంటే మేము ఎప్పుడు అద్దాన్ని తుడుస్తూనే ఉంటాము అనుకుంటే కనుక ఇంకొంచెం మీరే కొంచెం వాటర్ని ఇట్లా, ఒకవేళ పేస్ట్ని రుద్దిన తర్వాత ఇబ్బందిగా ఉంటుందంటే పేస్ట్ని కొంచెం వాటర్లో కలిపేస్తే డిజాల్వ్ అవుతుంది. అదైనా సరే లేదు అని అంటే కనుక కొంచెం ఇప్పుడు అద్దం క్లీన్ చేయడానికి చాలా చాలా లిక్విడ్స్ అవి ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం వేసేసిన తర్వాత ఒక 1 minute ఆగండి. ఎందుకంటే అద్దానికి చెప్పాలి కదా, డర్టీగా ఉన్న నేను క్లీన్ చేస్తున్నాను, నా ప్రతిబింబం ఎంత చక్కగా నీట్గా కనపడుతుందో నా లైఫ్ కూడా అలానే నీట్గా ఉంటుంది, అలానే ఉండబోతుంది, చూస్తూ ఉండు నువ్వు అని చెప్పడం అనమాట. ఎదురుగుండా అద్దం ఉంది అని అంటే నాకేమనిపిస్తుంది తెలుసా పద్మిని, మన మనస్సాక్షికి ఎదురుగుండా అద్దంలో ఉన్నది మన మనస్సాక్షి అనిపిస్తుంది. అవునా కదా? ఏదున్నా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పండి. కొన్ని సందర్భాల్లో ఈ టెక్నిక్ ఎవరికన్నా మీరు సారీ చెప్పలేకపోవచ్చు, వాళ్ళు మీ ఫోన్ ఎత్తకపోవచ్చు. ఎలా మనము ఏం చేయాలి అని అంటే వాళ్ళ ఫోటో ఇలా పట్టుకోండి, ఎదురుగుండా వాళ్ళు కనపడుతూ ఉంటారు కదా, వాళ్ళని చూసి సారీ చెప్పండి. ఎంత బాగా ఈ టెక్నిక్ పనికొస్తుంది అంటే అంత బాగా పనికొస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఒక 1 week 10 days ఇది చెయ్యంగానే వాళ్ళ నుంచి మీకు ఫోన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, బాగా పనిచేస్తుంది. కాబట్టి మిర్రర్ టెక్నిక్ అనేది అన్నిటికీ మనం ఉపయోగించుకోవచ్చు. అటు డబ్బుకి కానీ, ఇటు జాబ్కి కానీ, ఇటు రిలేషన్స్కి కానివ్వు. అప్పులు తీరిపోవాలంటే ఎట్లా అఫర్మేషన్ చేసుకోవాలి అది తప్పకుండా చెప్తాను. డెబ్ట్స్ ఉన్నాయి, ఎలా తీర్చాలి ఏంటో అర్థం కావట్లేదు, అప్పుడు మిర్రర్ని డర్టీగానే ఉంచండి. డర్టీగా ఉన్న మిర్రర్ని చక్కగా తుడుస్తూ ఉన్నప్పుడు అప్పులన్నీ అలానే చక్కగా క్లియర్ అయిపోతున్నాయి అనుకుంటూ తుడవండి నీట్గా. ఓకే, అలా అనుకుంటున్న తర్వాత మీరు ఏం చేస్తారనంటే, నేను ఒక ప్లాన్ ప్రకారంగా ఈ అప్పంతా నేను తీర్చబోతున్నాను, నాకు మంచి ఆపర్చునిటీ వస్తుంది, విదిన్
2 years మీకు Hmm. తెలుస్తుంది కదా మీకు ఎంత అప్పు ఉందనేది. విత్ ఇన్ 2 years రియాలిటీ ఉండాలి దాంట్లో. ఇప్పుడు ఒక 30 లక్షలు అప్పు పెట్టుకుని 2 నెలల్లో క్లియర్ అయిపోవాలి కాదు. లేదు దెర్ మస్ట్ బి సమ్ రియాలిటీ. విత్ ఇన్ 2 years నేను అప్పు అంతా కూడా నేను తీర్చబోతున్నాను అని చెప్పి చెప్పండి. ఇంకోటి అప్పులు అనేసరికి నేను కూడా కొంచెం ముందుకొచ్చే చెప్తాను. ఇప్పుడు నేను చూస్తున్నాను వేరే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీకు ఏమన్నా ఇట్లా 2-3 అప్పులు ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, వాటిని సింగిల్ ఈఎంఐగా ఎలా చేయాలి అనేది మేము హెల్ప్ చేస్తాము అని అంటున్నారు. దానిలో వాస్తవం ఏముంటుందో ఏంటో తెలుసుకోండి. నేను ఏదో చెప్పేసా కదా అని వాళ్ళు మళ్ళీ ఎంట్రీ ఫీజు 500-400 అంటే అట్లా కట్టకుండా నిజంగా వాస్తవం ఏమన్నా ఉందా, అలాంటి ప్లాట్ఫామ్స్ హెల్ప్ తీసుకొని ఎవరన్నా ముందుకు వెళ్ళగలిగారా అనేది ఒక్కసారి ఆలోచించుకొని చేయండి ఆ పని. అంటే అప్పు అనేది ఎప్పుడు కూడాను వడ్డీ మ్యాక్సిమం ₹2 కడితే ఇట్స్ ఓకే. అంతకు మించి కడితే గనక ఇప్పుడంటే పోనీ ఒక ₹3 వేసుకో, అంతకు మించి కనుక ₹10 వడ్డీలు లేదు అంటే కనుక డబల్ చేసి ఇస్తామని చెప్పడాలు ఇవన్నీ కూడా అలాంటి వాటికి మీరు ఎవరికి ఇవ్వకండి, మీరు తీసుకోకండి. ఇది ఇంపార్టెంట్. రైట్. చాలా అద్భుతంగా తెలియజేశారు. మిర్రర్ టెక్నిక్, డర్టీ మిర్రర్ టెక్నిక్ డెఫినెట్గా డర్ట్ లాగా పేరుకుపోయినటువంటి కష్టం నుంచి బయటపడడానికి టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఎన్ని రోజులు చేయాలి? చెయ్యండి. ఇప్పుడు డర్టీగా ఉన్న మిర్రర్ని 2-3 డేస్కి ఒకసారి చేసినా పర్వాలేదు. రోజు మిర్రర్ టెక్నిక్ మాత్రం రోజు చేసుకోవచ్చు. అలా ఎన్ని రోజులు చేయమంటారు? చేయండి. పనులు ఒక్కొక్క పని అవుతూ ఉన్న కొద్దిగా ఇంకొక పని వస్తూ ఉంటుంది కదా మనకి, అలా చేయడమే చేస్తాం. ఒక 5 minutes మన కోసం. ఇవాళ నేను ఈ మిర్రర్ టెక్నిక్ దాన్ని ఏమంటారు సీట్ కోసం అని చేశాను. అది కొంచెం సైకాలజీ చదువుతాను అని అంటే కాస్త వేరే స్కూల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటే మామూలుగా నేను తయారయ్యేటప్పుడు అనుకున్నాను అనమాట, వచ్చేస్తే బాగుండు సీటు అని. అనుకోకుండా జరిగింది. నువ్వు ఇప్పుడు అడిగావు మిర్రర్ టెక్నిక్ అని. ఇవాళ అనుకోకుండా నేను ఇంట్లోనే మిర్రర్ టెక్నిక్ చేయడం జరిగింది. అలా వచ్చేస్తే బాగుండు అని తయారవుకుంటూ అనడము ఒక 3 అవర్స్లోనే దానికి సీట్ కన్ఫర్మేషన్ అవ్వడం జరిగింది. అద్భుతం. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.